సలాం నమస్తే అందరికీ స్వాగతం. టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. సో చాలా విషయాలు అందరూ చెప్పేశారు. సో ముందుగా మన యాదగిరి గారి గురించి నేను చెప్పాలి. నేను 89లో హైదరాబాద్కి వచ్చాను. నేను ఇండస్ట్రీలో రావడం 78 అండి. మనుగారు నాకు 81 నుంచి పరిచయం. మనుగారు ఇంటికి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ నాకు తెలుసు, బాగా తెలుసు. చెన్నై వలసరవాకంలో అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి బిర్యానీ అంతా బాగా మెక్కేవాడిని. సో అప్పటి నుంచి నాకు నాగూరు తెలుసు. నాగూరు ఎలా ఎదిగారు అనే విషయం నాకు తెలుసు, ఆ తర్వాత వస్తాను. బట్ ముందు యాదగిరి గారు. సో యాదగిరి గారు నాకు 89 పరిచయం. నేను ఈ వేదిక మీద అందరూ పెద్దవాళ్ళు, అంతే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇంక్లూడింగ్ సోన్ బాబు గారితో పాటు నేను ఇక్కడ ఏంటంటే నేను అవార్డ్స్ తీసుకున్న ఒక వేదిక ఇది. వెరీ సెంటిమెంటల్ స్టేజ్ ఇది, వెరీ పవర్ఫుల్ స్టేజ్ ఇది. సో తర్వాత నాకు యాదగిరి గారు నాకు పరిచయం అవడం, ఆయన చాలా సినిమాలు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో నాకు అవార్డ్స్ అవి ఇవ్వడం, నాకు మధ్యలో ఫ్లాప్స్ పడిన తర్వాత కూడా ఆయన పిలిచి నాకు చాలా కొన్ని సినిమాలు ఏదైతే అవార్డు రావాలి అనుకున్న సినిమాలు కూడా ఇచ్చారు. అంటే ఆయన మనసు ఎంత గొప్పది. నాకేదో అవార్డు ఇచ్చారు నేను చెప్పట్లేదండి. ఈ మధ్య ఏంటంటే ఆయన టీవీ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ దీనికి కూడా నేనే వచ్చాను, టీవీ అవార్డ్స్ దీనికి. ఆర్టిస్టులు జనరల్గా ఏంటంటే ఆర్టిస్టులే దాని గురించే వాళ్ళు హీరో హీరోయిన్ సపోర్టింగ్ యాక్టర్ అలా ఇస్తుంటారు. కానీ ఆయన డ్రైవర్ నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికీ అవార్డ్స్ ఇచ్చారండి. చాలా గొప్ప విషయం. అంటే ఒక యూనిట్ అంటే అది ఒక కంబైన్డ్ ఆర్మీ, ఒకరి వల్ల కాదు, అందరూ కలిస్తేనే ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ పూర్తి అవుతుంది. సో ప్రతి ఒక్కరిని ప్రొడక్షన్ బాయ్ తెల్లారుజాను లేచి ఆడు టిఫిన్కి పరిగెత్తి వెళ్ళడం, డ్రైవర్లు అందరిని పోయి పికప్ చేయడం, అందరినీ గుర్తించుకొని ఆయన చేశారు. సో ఆయన గ్రేట్నెస్ అక్కడ ఉంది. ఏదో కొందరు మార్కెట్లో ఉన్నారు వాళ్ళని పెట్టి పబ్లిసిటీ చేసి అలా చేయడం కాకుండా, ఎవరికైతే మార్కెట్ లేదో, ఎవరికైతే గుర్తింపు లేదో కానీ వాళ్ళు మంచి యాక్టర్స్ టీవీ కానీ ఫిల్మ్లో కానీ ప్రతి ఫంక్షన్లో నేను చూశాను. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఈరోజు వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి, ఎందుకంటే ఈరోజు చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, బట్ దే నీడ్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్పోజ్. అది ఆయన చేశారు. అంటే ఈరోజు ఆయన కొంచెం చాలా ఉంది విషయాలు చెప్పాలంటే. అండ్ ప్రతి ప్రోగ్రామ్ ఇది ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రామ్ అండి, అన్నీ వెల్ ప్లాన్డ్. అది రవీంద్ర భారతి అయినా సరే ఎక్కడైనా సరే నీట్గా ఉంటుంది అవార్డ్స్ కానీ. అండ్ ఆయన చూసి చాలామంది స్పాన్సర్స్ కూడా ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు వచ్చి చేస్తారంటే బికాజ్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ అండ్ బికాజ్ ఆఫ్ హిస్ నైస్ హార్ట్ అనమాట. సో అట్లా యాదగిరి గారికి ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి. బట్ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, పర్సన్, లెజెండ్ అంటే రియలీ ఎ లెజెండ్ అండి. దీనికి దెర్ ఇస్ నథింగ్ మోర్ టు సే. చాలామంది లెజెండ్ 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 అంటారు. ఈజ్ అ రియల్ లెజెండ్ ఇన్ సింగింగ్ అనమాట. ఎందుకంటే చిన్న వయసులో అలా ఆయనకి ఆ వాయిస్ ఇచ్చారు. ఆ వాయిస్ కొన్నిసార్లు నేనే వింటుంటే బాలసుబ్రహ్మణ్యం గారా ఎవరిని చెప్పి ఆ తర్వాత చూస్తే ఈయన వాయిస్ అంటే నేను కంపేర్ చేయట్లేదండి. అంటే బాలు గారు వాయిస్ రావడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది ఇమిటేట్ చేస్తారు, ఒక లైన్ వస్తుంది, రెండో లైన్ రాదు. కానీ ఆయన పాడితే ఆయన తలుచుకుంటే బాలుగారు గారు పాడతారు, మొహమ్మద్ రఫీలాగా పాడతారు. ఎవరి ముకాబలా ఎవరి వాయిసో మనకు తెలియదు. నాకు తర్వాత తెలిసింది ఆయన పాడారని చెప్పి. ఐ వాజ్ వండరింగ్ హూ సింగింగ్ దిస్ సాంగ్. సో వండర్ఫుల్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ ముఖ్యంగా ఒక అదృష్టం ఏంటంటే ఇళయరాజా ఇలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆయన వర్క్ చేశారనమాట అండి. ఇళయరాజా వచ్చి అందరినీ ఆయన ప్రమోట్ చేయరు, ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చెన్నైలో నేను ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు నాకు. సో అలాంటి లెజెండ్స్తో ఈ లెజెండ్ వెళ్ళిపోయి వర్క్ చేయడం. ఇంకా తమిళనాడులో, ఎందుకంటే మీకు తమిళనాడులో ఏం జరుగుతుందో తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు. ఈజ్ వెరీ పాపులర్ ఇన్ తమిళ్లో చాలా పాపులర్గా ఉన్నారు. అండ్ ఈజ్ డన్ సో మెనీ లాంగ్వేజెస్ అండి. చాలా గర్వకరమైన విషయం. అసలు కాంపిటీషన్ ఇక్కడ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది, రోజుకి ఛాలెంజ్ ఉంటుంది. ఆయన మంచితనంతో ఏంటంటే ఆయన వెళ్తున్నారు. అండ్ ఈజ్ గాట్ అ వండర్ఫుల్ వైఫ్ సపోర్టింగ్ హిమ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇంట్లో. ఎందుకంటే ఇందాక చాలా జోక్స్ చేశారు కానీ నేను ప్రశాంతంగానే ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై డాటర్. ఇంటికి వెళ్తే నేను గేట్ లోపల ఎంటర్ అయిపోతే నేను పని అవన్నీ మర్చిపోతానండి. ఏం ఉండదు, ఫ్యామిలీయే ఏం ఉండదు, ఊరికే కూర్చుంటాం, మాట్లాడుతుంటాం, ఏదో కబుర్లు చెప్తుంటాం. వాళ్ళు సినిమా విషయాలు ఏం అడగరు, నేనుగా చెప్పాలి. మళ్ళీ గేట్ నుంచి బయటకు వస్తే వాళ్ళ విషయం మర్చిపోతాను, వాళ్ళు కూడా నన్ను మర్చిపోతారు, పనులు పడిపోతాను. సో అండర్స్టాండింగ్లో దిస్ ఇస్ మై 46 years ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 40 years ఐ నో హిమ్. 40 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల నుంచి నాకు తెలుసు నాకు. సో రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇంకా ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్. కానీ ఈరోజు విశిష్ట దంపులు ఒక అవార్డు నా యాదగిరి నాకు గేమ్ ది ఆపర్చునిటీ టు గివ్ అ గోల్డ్ బ్రేస్లెట్
టు హిమ్. ఇంకా ఆయనకి ఒంటి నిండా బంగారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈరోజు సింగర్స్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా పాడారండి. వండర్ఫుల్, అందరికీ గాడ్స్ గిఫ్ట్ అండి, మేల్ ఫీమేల్. దే సాంగ్ సో బ్యూటిఫుల్లీ. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, నేను కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను ఏదో అది. బట్ వాళ్ళు పాడుతుంటే ఓల్డ్ మెమరీస్ కన్నీ తీసుకెళ్ళి, అండ్ వండర్ఫుల్ గ్యాదరింగ్, దిస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. సో వన్స్ అగైన్ అండి, ఆల్ ది బెస్ట్ మీకండి. ఇంకా మీరు ఉన్నది అంటే అన్నీ నేను చెప్పట్లా, కీప్ ఆన్ గోయింగ్, కీప్ ఆన్ రాకింగ్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ అండ్ వండర్ఫుల్ లైఫ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి యాదగిరి గారు, ఇంకా మీరు ఇలాంటిదే మంచి మీరు కార్యక్రమాలు మీరు చేయాలి, అండ్ ఇలాంటి చాలామందిని మీరు చేయాలి. ఆల్సో రవి గారు ఉన్నారు, రవి గారు ఫాదర్ అంటే నాకు నేటి భారతం సినిమా చేసినప్పుడంతా నాకు పరిచయం. ఒక డిఫరెంట్ ట్రాక్, విప్లవ ట్రాక్, ఒక పవర్ఫుల్ ట్రాక్, రిబల్ ట్రాక్ మీద వెళ్ళిన ఒక వ్యక్తి. అండ్ హిస్ సన్ ఈస్ కమ్ హియర్ టుడే. సో అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ, గుడ్ లక్, గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.